హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఓకే, నా పేరు శివ. అండ్ ఎలా ఉంది ట్రేడింగ్ ఈరోజు? లాస్ట్ 6 days, ఐ థింక్ 6-7 days నుంచి వోలటైల్ మార్కెట్ దొరికితే మాత్రం అస్సలు అవకాశం వదులుకోకూడదు. అంతకంటే మంచి మార్కెట్ యాజ్ ఎ ట్రేడర్కి వోలటైల్ మార్కెట్ ఉంటే చాలా మంచిది. వోలటైల్ మార్కెట్ అంటే సైడ్ వేస్ కాదు, ఓకే, సైడ్ వేస్ కాదు. వోలటైల్ మార్కెట్ అంటే ఓపెన్ అయింది అప్ సైడ్, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. సో పుట్టు కాల్ అనేది చాలా మంచి అవకాశం అండి యాజ్ ఎ ట్రేడర్గా. వాళ్ళు స్కాల్పింగ్ అవనివ్వండి, లేకపోతే నార్మల్ ట్రేడర్స్ అవనివ్వండి, పర్లేదు. ఓకే, సో ఏంటంటే అలాంటి ఛాన్సెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తొందరగా రావు. ఓకే, మనకి 3 జోన్లు ఉంటాయండి ఎప్పుడైనా మార్కెట్లో. లెట్స్ ఏ హై జోన్. ఓకే, మనం నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్ అంటాం కదా. దీన్ని ఏం చేద్దామంటే ఒక బాక్స్ ఉంది, సరే, ఇది హై, ఇది లో. దీన్ని సైడ్ వేస్ కాదు, దీన్ని మీడియం జోన్ అనండి. మీడియం అంటే మధ్యలో ఉంది. అది మధ్యలో అన్నప్పుడు సైడ్ వేస్కి ఉండొచ్చు. సైడ్ వేస్ ఇస్ నథింగ్ బట్ మనకి 2 రకాలుగా పై సైడ్ కింది సైడ్ ఎస్ఎల్ హిట్ అవుతుంటాయి చూడండి. అది మనకి మీడియం యాక్చువల్లీ, సైడ్ వేస్. మీడియం అనేది ఎటు పోలేము, అటు పోలేము, ఇటు పోలేము అన్నట్టు ఉంటుంది చూడండి, అది మీడియం. ఆ మీడియం మార్కెట్ అనేది మనకి ఐడెంటిఫై అయ్యిందంటే ఇంకా మిగిలింది మనకి తెలిసిపోతుంది. ఇంకా మార్కెట్ ఎటు సైడ్ ఉంది, చాలా ఈజీగా ఉంటుంది. మార్కెట్ అసలు భయపడ్డారా తెలుస్తుంది. ధైర్యంగా అంటే ప్లాన్గా, అక్యురేట్గా ఆగి స్టెప్ బై స్టెప్ వేశారనుకోండి, మార్కెట్ కంటే మంచి ఏది ఉండదు. ఇంకా నాకు నా ఎక్స్పీరియన్స్ 2011-12 నుంచి ఉన్నాను నేను. అన్ని రకాలుగా ప్యాటర్న్స్ కానీ, అన్ని రకాలుగా క్లైమేట్స్ మనం చూస్తాం కదా, అన్ని రకాలు వింటర్, సమ్మర్ అని. అలాగే మార్కెట్లో కూడా రిజల్ట్స్ టైము, లేకపోతే కరెక్షన్స్ టైము, రైజింగ్ టైము, ఫాలింగ్ టైం, న్యూస్ బేస్, జియోపాలిటికల్, వార్ వల్ల ఎనీథింగ్, అన్ని రకాలుగా మనం చూసామనుకోండి, మనకు ఒక సైకలాజికల్గా ఫిట్ అయిపోతుంది. సరే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీకు. దానికంటే ముందు డిస్క్లైమర్, సేబీ రిజిస్ట్రీ కాదు, జస్ట్ ఇది టెలిగ్రామ్ ఉంది, ఇది ట్విట్టర్ ఉంది. ఇందులో మనం న్యూస్ కానీ, ఇమ్మీడియట్ లెవెల్స్ కానీ లైవ్ మార్కెట్లో అప్డేట్ చేస్తుంటాం. ఒకసారి వెళ్ళి చూడండి, నచ్చితే మీరు కంటిన్యూ చేయండి, అదర్వైజ్ ఎగ్జిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే తెలుస్తుంది నాతో ఎంతమంది ఉన్నారో అని. ఒక అకౌంట్ జస్ట్ మన ఫ్యామిలీస్ గ్రో అవుతున్నారు, చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు అని తెలుస్తుంది. లైక్ చేస్తే మన తెలుగు కమిటీకి రీచ్ అవుతుంది, అంతేనా? రైట్. సో మనం బ్యాక్ టు నా చార్ట్కి వచ్చేస్తాను. లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, ఆరెంజ్ నంబర్ కూడా ఉంది, వాట్సాప్ కూడా మీరు చేయొచ్చు. నా వీలైనంత మట్టుకైతే నేను హెల్ప్ చేస్తాను. బికాస్ నాకు బెనిఫిట్ కాదు ఇది మీకు బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే నాకు లెవెల్స్ తెలుసు, మార్కెట్లో మూవ్మెంట్ రాగానే ఎలా మనం యాక్ట్ చేయాలనేది నేను ముందే రెడీగా ఉంటాను. ఓకే, నేను కూడా ఎలా చేస్తానో మీకు చూపిస్తాను మీకు ఇవాళ. చూడండి, మార్కెట్ చూడండి ఎంత మంచి గ్యాప్ అప్ అయింది. నిన్ననే మనం డిస్కస్ చేస్తాం జియో పొలిటికల్ అవన్నీ రిలేటెడ్ అవంతా న్యూస్ వదిలేయండి, మనకు యాజ్ అ ట్రేడర్గా ఏం కావాలో చూడమని. కరెక్ట్, మార్నింగ్ ఓపెన్ అయింది, 3 minutes చార్ట్ పెట్టాను. బ్యాంక్ నిఫ్టీ యాజ్ యూజువల్ మనం డిస్కస్ చేస్తాం కదా, ఇది మనది ఫస్ట్ క్యాండిల్ వదిలేస్తాం, హైలో మార్క్ చేసుకుంటాం. చూడండి మార్కెట్, అండ్ మార్కెట్ మీరు అసలు ఇది పాయింట్స్ చూడండి మీకు. సరే, ఇది ఇమ్మీడియట్లీ ఎక్స్పెక్టేషన్ ఎంత అయింది? 258 points, 30 shares ఉంటాయి. దీని తర్వాత ఇది మార్క్ చేసుకోండి ఇమ్మీడియట్గా. ఇదిగో కంటిన్యూస్ 1, 2, 3, 4 అంటే 12 నిమిషాలు ఇక్కడ కన్సల్టేట్ జరిగింది. మార్క్ చేసుకోండి, ఏదైనా ఒక క్యాండిల్ బాటమ్ తీసుకోండి. లెట్స్ సే ఈ క్యాండిల్ తీసుకుందాం, ఇక్కడ మళ్ళీ కన్సల్టేషన్ అయింది, గట్టిగా ఉన్నారంటే ఓకే, అదర్వైజ్ 600 points ఫాలో అయింది. ఆ ఫాలో అవడం ఇక్కడ ఏదైతే గ్యాప్ అప్ అయింది కదా, ఈ గ్యాప్ అప్ ఇది కవర్ అయిపోయింది. ఇక్కడ మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది. అండ్ స్ట్రెంత్ అనేది మళ్ళీ షిఫ్ట్ అవుతుంది. ఇంత క్లియర్గా ప్యాటర్న్ తెలిసినప్పుడు ఇంకా మనం ఎందుకు వదులుకోవాలి ఇలాంటి దాన్ని కదా. రెండోది, మనం ఎలా క్యాచ్ చేసామో నేను చూపిస్తాను, నేను ఏది ఫాలో చేస్తాను. మధ్యాహ్నం కొంచెం సైడ్ వేస్ ఉండే, ఇక్కడ కొంచెం సైడ్ వేస్ ఉండే, బట్ ఒక నార్మల్ ట్రేడర్కి ఇది కామన్ మనకి ఇది. సో ఎక్కడైతే నాకు మార్నింగ్ స్టార్ట్ అయింది ఇవాళ, ఇది మనకి 9:15 క్యాండిల్ తర్వాత ఇమ్మీడియట్లీ నాకు ఇక్కడ ఏదైతే గ్యాప్ కనిపించింది కదా, ఇది కొంచెం పెద్ద గంటాను, ఇదిగోండి ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది, చాలా పెద్ద గ్యాప్ ఉంది. అంటే కాలు పుట్టు అనేది, గ్రీన్ అనేది కాలు, రెడ్ అనేది పుట్టు. సో ఎప్పుడైతే దీని మధ్యలో నాకు ఎక్కడైతే జోన్ అంటే గ్యాప్ ఎంతైతే పెద్దగా అవుతుందో ఇది నాకు తెలిసిపోతుంది. అంత వాల్యూమ్ పెరుగుతుంది, అంటే వాల్యూమ్ కాల్ సైడ్ ప్రెషర్ అవుతుంది, అంటే కాల్ సైడ్
అందుకే ఇక్కడ నుంచి కాల్ వెళ్ళిపోతుంది. కానీ నేను ఎప్పుడు నేను ట్రైల్ చేసుకుంటా, ఇది ఎప్పుడైతే హై మార్క్ అయింది నేను చెప్పాక మార్క్ చేసుకోమని, అండ్ నాకు కావాల్సిన ట్రైల్ చేసుకొని ఎగ్జిట్ అయిపోతాను. అండ్ మాక్సిమం ఇక్కడ దాకా ఎగ్జిట్ చేసిన ఇదిగోండి, ఇక్కడ నాకు క్రాస్ ఓవర్ అవుతుంది. ఇది చూడండి, ఇది క్రాస్ ఓవర్ అయిందా అంటే ఈ క్యాండిల్ చూడండి, నాకు ఎంత ట్రైల్ చేస్తాను, హార్డ్లీ సంథింగ్. అండ్ ట్రైల్ చేయగానే ఇక్కడ నేను క్రాస్ ఓవర్ కాగానే ఇక్కడ నాది ఒక లైన్ తీసుకుంటాను ఇక్కడ, అండ్ ఐ టేక్ దిస్ వే. అండ్ మీరు చూడండి ఇక్కడ కావాలంటే సింపుల్, ఇది నా క్రాస్ ఓవర్ అయింది కదా, ఇదిగోండి ఎక్కడి వరకు వచ్చింది, ఇక్కడ వరకు టచ్ అయింది. ఈ దగ్గరకు వచ్చేగల నేను ఎగ్జిట్ అయిపోతా. ఎంత అయింది, 580 పాయింట్స్, 500 పాయింట్స్ ఇంటూ 30 షేర్స్. ఓకే, ఇలా మనం చేసుకోవచ్చు. ఇది క్రాస్ ఓవర్ అయింది, మళ్ళీ ఇది వదిలేస్తా. ఎప్పుడైతే క్రాస్ ఓవర్ అయిందో అంటే ఎంట్రీ చేసేటప్పుడు క్రాస్ అయిపోవాలి, అండ్ ఎంట్రీ చేసే ముందు దగ్గరకు వస్తున్నప్పుడు నేను ఎగ్జిట్ అయిపోతా. సో ఇది క్రాస్ ఓవర్ క్రాస్ అవుతుంది, ఈ క్యాండిల్ నా హై ఉంటుంది, ఇక్కడ కొంచెం ప్రాఫిట్ వచ్చింది, ట్రైల్ చేసుకొని వెళ్ళిపోయాం. సో ఇక్కడ మనకి కొంచెం సైడ్ వేస్గా జరిగింది ఈ జోన్లో, ఈ జోన్ అంతా మధ్యాహ్నం ఫస్ట్ మార్నింగ్ అయితే మంచి ప్రాఫిట్ వచ్చింది. పైన కిందికి మార్కెట్ కిందనే ఉంటుంది అనుకున్నారు, బట్ నేనేం చూసానంటే ఈ సపోర్ట్ ఎప్పుడైతే తీసుకుందో, గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ కింద సపోర్ట్ తీసుకుందో ఇది, అప్పుడు నాకు టచ్ అర్థమైపోయింది, ఇక్కడ నుంచి మరి బుల్లిష్ రావచ్చు. నేను ఐదో బ్రేక్ అవ్వడం కన్నా వెయిట్ చేయాలి, కానీ ఇక్కడ నాకు కింద క్లియర్గా ఎక్కడ తెలియట్లేదు. ఇక్కడ ఒకటి చిన్న ప్రాఫిటబుల్, మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ మళ్ళీ ఎగ్జిట్ అయిపోతాం. లాస్ట్లో మనకి మంచి ప్రాఫిట్ వచ్చిందండి. ఇది ఇక్కడ నాకు మంచి ప్రాఫిట్ వచ్చింది, ఇది నా క్యాండిల్ స్టాప్ లాస్. ఓకే, అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొంచెం దీన్ని జూమ్ చేయాలి, ఎందుకంటే మీకు ఇక్కడ కింద కొంచెం సైడ్ వైజ్ కాదు, కానీ మీరు ఎప్పుడైతే మార్కెట్ ట్రేడింగ్ చేసినప్పుడు ఇది పెద్ద గంట కదా, అప్పుడు మనకు తెలిసిపోతుంది. ఇక్కడ నాకు క్లారిటీ వచ్చింది. ఇది నా క్యాండిల్, దీనిపైన నేను ఎంట్రీ చేస్తా. లెట్స్ సే దిస్ వన్, ఏం చేసేది లేదు ఇంకా కింద, మనం ఆల్రెడీ లాస్ట్ ఎండ్లో ఉన్నాం. 260-300 పాయింట్స్ మనకి దొరుకుతుంది. సేమ్ వే నిఫ్టీలో కూడా అంతే. నిఫ్టీలో చూడండి, నిఫ్టీలో కూడా మనకి మార్కెట్ మార్నింగ్ స్టార్ట్ అయింది, ఇది పెద్ద క్యాండిల్ ఉండే, ఇక్కడ నేను ట్రేడింగ్ చేయలేదు, బట్ బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తుంది, దీనిపైన మార్క్ చేసుకున్నాను. అండ్ దిస్ ఇస్ 50-60 పాయింట్, ఒకవేళ తీసేసిన ట్రేడ్ చేసుకుంటే 50 పాయింట్స్. ఓకే, ఏదైతే మళ్ళీ ఎంట్రీ కాల్ సైడ్ వెళ్ళాలా పుట్ సైడ్ వెళ్ళాలా ఎట్లా తెలుస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హై మార్క్ చేసుకున్నాక ఐదర్ హై బ్రేక్ అయితేనే కాల్కి వెళ్తాం, లేకపోతే లేదు. సో ఇక్కడ హై బ్రేక్ అయింది అనుకుందాం, పైకి వెళ్ళారు, బట్ ఈ క్యాండిల్ లోనే మీకు స్టాప్ లాస్ వెళ్ళిపోతుంది. సో అలా ప్లాన్ చేసుకోవాలి. ఏదైతే మనం ఎగ్జిట్ చేస్తామో దాని కింద నుంచి మనకి ట్రేడ్ సెటప్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ. అండ్ 1-2-3 పాయింట్స్ కూడా కాదు, 200 పాయింట్స్ నిఫ్టీలో 60 షేర్స్ ఉంటాయి. అండ్ సేమ్ వే మనం ఇక్కడ కూడా మార్నింగ్ మనం క్యాప్చర్ చేసుకున్నాం. ఇది నాకు పుట్ సైడ్ నేను వెళ్ళాను, ఎందుకు వెళ్ళాను అని చెప్పాను కదా, ఇది క్రాస్ ఓవర్ నాకు కాల్ సైడ్ వెళ్తుంది. సో నేను ఇది బ్రేక్ అవడానికి కూడా నేను వెయిట్ చేయాలి. ఒకవేళ నేను ట్రేడ్ చేస్తే నా లెవెల్ ప్రకారంగా నాకున్న సెట్టింగ్స్ని బట్టి నేను వేరే టూల్స్ గిట్ట ఉంటాయన్నమాట నా దగ్గర. సో నేనైతే ఇక్కడ దీనికి వెయిట్ కూడా చేయాలి ఈ క్రాస్ అవ్వడానికి. ఇక్కడ క్రాస్ ఓవర్ కనపడుతుంది కదా మనకి, ఈ క్రాస్ ఓవర్ కనపడగానే నేను ఎంట్రీ చేసేస్తాను. సో ఇలా ట్రేడ్ చేస్తాను. సెకండ్ వచ్చేసి మనం ఇక్కడ క్రాస్ ఓవర్ మళ్ళీ ఇక్కడ జరుగుతుంది మనకి, ఇది మీకు చిన్నగా కనపడుతుందేమో, బట్ యాక్చువల్లీ ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది. లెట్స్ సే ఇది క్రాస్ ఓవర్ అయ్యిందో మనకి, కాల్ కిందికి వెళ్ళింది, పుట్ పైకి వచ్చింది, అంటే రెడ్ పుట్. సో రెడ్ పుట్ అంటే ఎక్కడికి వచ్చాము మనం, లెట్స్ సే ఇది క్రాస్ ఓవర్ అవుతుంది, నేను ఇది మార్క్ చేసుకుంటా. మార్క్ చేసుకున్నాక నా ఎంట్రీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ 200 పాయింట్స్, 200 పాయింట్స్. ఇది కొంచెం సైడ్ వేస్ జరిగింది ఇక్కడ, నా 1-2 స్టాప్ లాస్ కూడా హిట్ అయ్యాయి, ఇది కాదనను, బట్ అయ్యాయి. ఇక్కడ ప్రాబ్లం అయింది, బట్ నాకు తర్వాత దొరికింది ఇట్ సైడ్ నుంచి, ఇక్కడ నుంచి మంచి ప్రాఫిట్ వచ్చింది మనకి. సో విత్ ఇన్ ద చెప్పేది మీనింగ్ ఏంటంటే, విత్ ఇన్ ది 300 పాయింట్స్ అంటే లెట్స్ సే 200 పాయింట్స్ పెరిగాయి, 600 పాయింట్స్ పడ్డాయి, 300 పాయింట్స్ పెరిగాయి, అంటే మనకి కాల్ సైడ్ దొరికింది, పుట్ సైడ్ దొరికింది, కాల్ సైడ్ దొరికింది. కానీ ఓవరాల్ మార్కెట్ క్లోజింగ్ 300 పాయింట్స్లోనే అయింది, బట్ మనకి విత్ ఇన్ ద పాయింట్స్లోనే మల్టిప్లై ఆఫ్ 3 టైమ్స్ మనకు దొరికింది. అంటే 900 పాయింట్స్, ఆల్మోస్ట్ 900 కూడా కాదు, 600-700. నేను సమ్మరీ అవన్నీ రాసి పెడతాను యాక్చువల్లీ మన టెలిగ్రామ్లో, మీరు చూడండి అక్కడ పాయింట్స్ అవన్నీ రాస్తాను, మీరు ఒకసారి గో త్రూ చేసుకోండి, అక్కడ తెలుస్తుంది. 3:30 తర్వాత నేను అక్కడ అప్డేట్ చేస్తాను, టైమింగ్ కూడా చెప్తున్నా, డీటెయిల్స్ అన్ని సమ్మరీ అప్డేట్ చేస్తాను అక్కడ, మీరు అలా చూడొచ్చు. ఇంత మంచి మార్కెట్ ఉండే, ఇలాంటి ఆపర్చునిటీ మిస్ చేయకూడదు. యాక్చువల్లీ మనం వేరే పాయింట్స్ మీద కూడా డిస్కస్ చేద్దాం, చెప్తాను నేను అది కూడా. సేమ్ వే సెన్సెక్స్, బ్యూటిఫుల్ సెన్సెక్స్ ఇవాళ ఎక్స్పైరీ కూడా ఉండే, ఇది క్రాస్ ఓవర్ అయ్యింది, ఇది నా లైన్. దీని తర్వాత ఏంటి, 3 minutes చార్ట్ నాది 650 పాయింట్స్, 600 తీసుకుందాం అనుకుందాం. ఇక్కడ నాది ఒక చిన్న ప్రాఫిట్ జరిగింది, ఎందుకంటే పుట్ తర్వాత కాల్ కాబట్టి ఇక్కడ ట్రైల్ చేసుకుంటే తక్కువ 100 పాయింట్స్ సంథింగ్. అగైన్ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అయ్యింది,
ఇక్కడ ఈ జోన్లో నాకు కన్ఫ్యూజన్ అయింది. మళ్ళీ ఒక చిన్న ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ ఈ కాల్ సైడ్, ఎందుకంటే నేను సిస్టమేటిక్గా దీని పైన తీసుకొని వెళ్ళిపోతూనే ఉంటా. బట్ తర్వాత హైట్ వచ్చాక ఏమవుతుందంటే ఇమీడియట్లీ క్యాండిల్ వచ్చేస్తుంది. సో నేను ట్రైల్ చేసుకుంటా, ఇంకా డిస్కషన్ చేయదు. నేను ఎందుకు ట్రైల్ చేస్తానంటే ఒకవేళ పైకి వెళ్ళేది ఉంది అనుకుందాం, సో ఈ క్యాండిల్ తర్వాత ఏదైతే పైకి బ్రేక్ అవుతుందో అప్పుడు నేను ఎంట్రీ చేస్తాను. మీరు ఎప్పుడైనా చూడండి, సపోజ్ నేను ఈ క్యాండిల్కి క్లోజ్ చేస్తాను, లెట్స్ సే సెన్సెక్స్ కదా ఇది, ఓకే లెట్స్ సే నాది ఇది హై, నాకు ట్రైల్ చేసుకుని ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా, మళ్ళీ ఎప్పుడు కాల్కి వెళ్తా ఇది హై బ్రేక్ అయితే, పుట్ ఎప్పుడు వెళ్తా దీనికి బ్లో వెళ్తే, ఇది ఒక రకం. రెండోది నాకు ఇది సపోర్ట్ కన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇంకా క్లారిటీకి వచ్చేస్తుంది. అంటే ఇది 50% కన్ఫర్మేషన్ అనుకుందాం, ఇది ఇంకోటి 50%. సో 100% కన్ఫర్మేషన్తో ముందుకెళ్తా. అప్పుడు నా రిస్క్ అనేది కంట్రోల్లో వచ్చేస్తుంది. రిస్క్ నా చేతిలో ఉంది. రివార్డ్స్ మార్కెట్ ఎంత కింద పడుతుందో తెలియదు, కానీ రివార్డ్స్ పోతున్నప్పుడు నేను టేల్ చేస్తూనే ఉండాలి యాజ్ పర్ నా ఇండికేటర్ ప్రకారంగా. అండ్ రిస్క్ నా చేతిలో ఉంది కాబట్టి నేను ఇది నా స్టాప్ లాస్ పెట్టేసుకుంటా. ఇంకా నేను ఇంకా యూనో ఎక్కడైనా రివర్స్ అవ్వచ్చు, కాకపోవచ్చు, నాకు అనవసరం. ఇంకా సేమ్ వే ఇది కూడా హై టచ్ అయింది, ఇది కూడా హై టచ్ అయింది, బ్రేక్ అయిందా అవ్వలేదు. సో అలాంటప్పుడు నేను ట్రేడింగ్ చేస్తా, కాల్ సైడ్ చేయను. సేమ్ ఇక ఇక్కడైనా ట్రేల్ అయిపోయింది. సో ఇక్కడ నేను ట్రేడ్ చేసుకుంటా, మళ్ళీ ఇది క్లోజ్ అయిపోయింది, ట్రేల్ అయిపోయింది, ఇక్కడ నేను ట్రేడ్ చేసుకుంటా. సో నా ఎస్ఎల్ ఏముంటుంది, ఇది ఎస్ఎల్ ఉంటుంది. పుట్ సైడ్ నేను తీసుకుంటే ఎస్ఎల్ ఇది ఉంటుంది. అదే కాల్ సైడ్ వెళ్తే పైకి వెళ్తా ఇది పుట్ సైడ్ ఎస్ఎల్ ఉంటుంది. సో దిస్ వే మనం ట్రేడ్ చేసుకోవాలి అంతే. ఇది మళ్ళీ కింది సపోర్ట్ టచ్ అయింది, క్లోజ్, దెన్ అగైన్ స్టార్ట్. ఇంతే ట్రేడింగ్, చాలా సింపుల్ అండి. కాలు పుట్టుకోవడానికి కూర్చున్నాం ట్రేడింగ్లో, అంతే, ఇంకేం లేదు, పెద్ద రాకెట్ సైన్స్ కాదు ఇది. అండ్ అందులో కూడా ఇసెంటెడ్ అప్ అండ్ డౌన్, అంటే విత్ ఇన్ ద మార్కెట్లోనే లెట్స్ సే సెన్సెక్స్ ఇది హై అండ్ ఇది లో, ఇదే లో కదా, ఒక్క నిమిషం, లెట్స్ సే ఇది హై ఇది లో, 900 పాయింట్స్. 900 పాయింట్స్లో మనకి ఫస్ట్ వచ్చింది ఇది ఒక కాల్ సైడ్ 250 పాయింట్స్, దాని తర్వాత 700 అంటే 900 పాయింట్స్ ఇదే అయ్యింది. మళ్ళీ తర్వాత ఇక్కడ నుంచి రఫ్ ఫిగర్గా 400 అంటే 1200 పాయింట్స్. 1200 పాయింట్స్ యాక్చువల్లీ మార్కెట్ 900 అప్రాక్స్, కానీ మనకు దొరికింది 1200 పాయింట్స్. సో ఇందులో 200 కాకపోయినా మనం ట్రేల్ చేసుకొని స్టాప్ లాస్ అవన్నీ తీసినా 1000 పాయింట్స్ కూడా వచ్చేసింది అనుకోండి. ఇవాళ ఎక్స్పైరీ కొంచెం డీకే అవ్వచ్చు, కొంచెం ట్రాప్ అవ్వచ్చు, బట్ అగైన్ స్టాప్ లాస్ అవన్నీ తీసినా 700 పాయింట్స్ మనం కవర్ చేయలేము, ఇంటూ 20 ఉంటాయి ఇందులో. సో ఇది వాలటైల్ మార్కెట్లో మంచిది. మీడియం జోన్ అంటారు కదా, మీడియం జోన్ ఇస్ సంథింగ్, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. సో అలాంటప్పుడు మనం ఇక్కడ జాగ్రత్తగా ట్రేల్ చేసుకోవాలి, అంతే మార్కెట్. సో రేపటి గురించి మనకి లెవెల్స్ ఏముంటాయి చూస్తాను. క్రూడ్ ఆయిల్ చూడండి, క్రూడ్ ఆయిల్ కూడా ఒకసారి చూపిస్తాను. క్రూడ్ ఆయిల్ చూడండి, మనం మార్కెట్ చేసాం, ఇక్కడ నుంచి మార్క్ చేసాం, ఇంత నుంచి పైకి వెళ్ళింది, మనకి మంచిగా దొరికింది, సూపర్గా పాయింట్స్ వచ్చాయి. ఇప్పుడు మార్కెట్ ఇది 3 మంత్స్ కాబట్టి మనకి ఇక్కడ డౌన్లో ఉన్నాము. మార్నింగ్ నుంచి ఇవాళ మనకి ఇవాళ 22 కదా, ఇవాళ 22 ట్రెండింగ్గా మార్కెట్ జరుగుతుంది చూడండి. ఇదంతా మనకి మంచిగా కింది వరకు దొరికింది, ఇంకేం కావాలి కదా. సో ఇక్కడ పొచ్చాడు కాబట్టి మనం ఇక్కడ నుంచి రివర్సల్గా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా ఈ లెవెల్స్ కాదు, బట్ లెవెల్స్ నేను అప్డేట్ ఇస్తాను మళ్ళీ. క్రూడ్ ఆయిల్లో నేను లెవెల్స్ మళ్ళీ ఒకసారి అప్డేట్ చేస్తాను, కానీ ఇప్పుడు నేచురల్ గ్యాస్ చూద్దాం. నేచురల్ గ్యాస్ ఇవాళ చాలా వోలటైల్ అండి, చాలా వోలటైల్. అస్సలు మార్కెట్లో ఇక్కడ మనం మార్కెట్లో చేపెట్టాలంటే కష్టంగా ఉంది. ఇది 3 మినిట్స్ చార్ట్లో చూడండి, కంటిన్యూస్ పట్టు ఇదంటే ఇప్పుడు డ్రౌన్గా కిందకి వచ్చింది, బట్ అదర్వైజ్ కంటిన్యూస్ అప్ అండ్ డౌన్ ఉండే. అసలు ఇక్కడ ట్రేడ్ అవడానికి ఛాన్స్ లేకుండా ఇక్కడ మొత్తం. సో ఈ న్యాచురల్ గ్యాస్లో కొంచెం జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే న్యాచురల్ గ్యాస్ 1200 షేర్స్ ఉంటాయి. సో మనకి ఒక్క క్యాండిల్ కూడా ఆల్మోస్ట్ 2000 రూపీస్ లాస్ అవుతే ఛాన్స్ ఉంటుంది. సో ఇదొక్కటి మనం కొంచెం చాలా జాగ్రత్త. సో నా దగ్గర ఉన్న వేరే టూల్స్ని బట్టి నేను ఇది చేస్తాను, బట్ లెవెల్స్ ఏముంటాయో చెప్తాను మీకు ఇప్పుడు. లెవెల్స్ మనం క్రూడ్ ఆయిల్లో కానీ మన న్యాచురల్ గ్యాస్లో కానీ పెట్టుకుంటే ఏం లెవెల్స్ ఉంటే బెటర్ అనేది. బట్ రైట్ నౌ నిన్న మనం లెవెల్స్ డిస్కస్ చేస్తాం కదా, అది కూడా చూపిస్తాను ఎక్కడి వరకు వచ్చిందో. వీలైతే ప్లీజ్ ఒకసారి చూడండి. ఇది మన టెలిగ్రామ్ ఛానల్, నంబర్ కూడా ఉంది, స్క్రీన్ పైన ఉంది, కింద ఉంది. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మనకు తెలుగు కమ్యూనిటీకి రీచ్ అవ్వడానికి. సెకండ్ వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్ అండ్ ట్విట్టర్ అకౌంట్ అనమాట. ఒకసారి చూడండి, నచ్చితే ఓకే, అదర్వైజ్ ఎగ్జిట్. క్లియర్? సో లెట్స్ సీ. నిన్న మనం లెవెల్స్ పెట్టుకున్నాం కదా సింపుల్గా. సో ఈ మార్కెట్ నాకు ఇప్పుడు బులిష్ కనపడుతుంది. సో నిన్న మనం డిస్కస్ చేసినట్లుగా మన లెవెల్స్ ఏమొచ్చాయంటే, ఫస్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఓకే. దాని తర్వాత ఫస్ట్ రెసిస్టెన్స్ నుంచి ఓపెన్ అయింది, సెకండ్ రెసిస్టెన్స్ టచ్ అయింది, బట్ సస్టైన్ అవ్వలేదు. అదే మళ్ళీ రెసిస్టెన్స్కి సపోర్ట్ తీసుకుంది అండ్ అక్కడే తిరిగింది. అండ్ రైట్ నౌ ఎక్కడైతే మార్కెట్ ఓపెన్ అయినట్టుంది అక్కడే క్లోజ్ అయినట్టు మీకు కనపడుతుంది. ఇవాళ ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది, అదే సేమ్ మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది. సో మార్కెట్ ఎటు పోలేదు ఇంకా, బట్ అదర్వైజ్ మనకు
బ్యాంక్ నిఫ్టీ పై నుంచి టాప్ నుంచి బాటమ్ చూసుకున్న 745 పాయింట్స్ దొరుకుతున్నాయి అనమాట. లెట్స్ 600 పాయింట్స్ దొరుకుతున్నాయి ప్లస్ మైనస్ని కలుపుకొని. సో మన లెవెల్స్ ఆల్మోస్ట్ అదే లెవెల్స్లో ఉన్నాం. అండ్ న్యూ లెవెల్స్ అప్డేట్ అయితే, ఎందుకంటే రేపు మార్కెట్ గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ నాకు కనపడుతుంది. సో నా అనుభవం చెప్తున్నా. నిఫ్టీ చూడండి, నిఫ్టీగా సేమ్. నిఫ్టీ ఇది స్టార్ట్ క్యాండల్, లెట్స్ ఇది స్టార్ట్ క్యాండల్, ఈ అప్ లో అని తీసుకున్నాం మనం, ఇదిగోండి ఇక్కడే క్లోజ్ అయింది. కానీ మనకి ఓవరాల్గా మార్కెట్లో ఎన్ని పాయింట్స్ వచ్చాయి? టాప్ నుంచి బాటమ్ తీసుకుంటే 267 పాయింట్, కానీ 267లో మనకి 400-500 పాయింట్స్ దొరుకుతున్నాయి అనమాట. సో సేమ్ వే మనకి ఇక్కడ కూడా లెవెల్స్లో ఫస్ట్ రెసిస్టెన్స్, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇదే రెసిస్టెన్స్ని మళ్ళీ సపోర్ట్గా తీసుకుంది. అండ్ ఇక్కడ మనకి కవర్ అవుతుంది చూడండి, ఇదే మనకి ఎగ్జాక్ట్లీ ఇది కవర్ అవుతుంది. వన్స్ ఇది కవర్ అవుతున్నట్టు మనకి ప్యాటర్న్ కనపడుతుంది, వెరీ క్లియర్గా ప్యాటర్న్ కనపడుతుందండి. ఇందులో టెన్షన్ పడేదేం లేదు, క్లియర్గా ప్యాటర్న్ కనపడుతుంది. అలాంటప్పుడు మనం ఇక్కడ టెన్షన్ పడకుండా ఇక్కడ లెవెల్ చూసుకోవచ్చు. క్లియర్? బట్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఎలా మనం చూసుకుంటే బెటర్ అనేది. సెన్సెక్స్లో మనం నిన్న లెవెల్స్ పెట్టుకున్నాం కదా, సేమ్ వే. యా, జస్ట్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అవ్వలేదు సరిగా, మళ్ళీ కిందికి వచ్చి దగ్గరలోనే క్లోజ్ అయ్యాం. ఆల్రెడీ మనం చూసుకున్నాం, ఇక్కడ ఓపెన్ అయింది, ఇదే లెవెల్స్ని చూసుకుంటే దగ్గర అప్పుడే క్లోజ్ అయింది. సో అలాంటప్పుడు మంచి మార్కెట్ మిస్ అవ్వకుండా మనం జాగ్రత్త చేసుకుంటే బెస్ట్ వే. క్రూడ్ ఆయిల్లో నిన్న ఏం లెవెల్స్ ఇచ్చాను నేను మీకు? క్రూడ్ ఆయిల్లో ఇదిగోండి, క్రూడ్ ఆయిల్లో నేను ఇచ్చాను ఇదే లెవెల్ కదా, దీనిపైన ఉంటే చేద్దామని. సో ఇవాళ సాయంత్రం మనకు దొరికింది కొంచెము. న్యాచురల్ గ్యాస్లో మార్నింగ్ ఒక్కసారి దొరికింది అంతే మనకి, అంతే, ఇంకేం దొరకలేదు ఎక్కువ, ఛాన్స్ దొరకలేదు మనకి. మార్నింగ్ ఒక్కసారి ఒక మూవ్మెంట్ దొరికింది అంతే. మనం లాస్ట్ డిస్కస్ చేసినప్పుడు అయితే 440 మీద ఉంటే మనం పైకి వెళ్దాం అనుకున్నాం. అదే రోజు ఇక్కడ 440 నుంచి ఇక్కడ మనకి గ్యాప్ అప్ అయి మంచిగా పై వరకు వెళ్ళింది. అంటే 500 వరకు, 500 ప్లస్ టచ్ అయింది కదా ఇది, ఆల్మోస్ట్ 70, 511 టచ్ అయింది మనకి, 70 పాయింట్స్ అండి. సో ఇంకా ఇక్కడ తిరుగుతుంది. సో రివైజ్ లెవెల్ మనం చూసుకుందాం ఇప్పుడు ఇంకా. సో రివైజ్ లెవెల్స్లో నేనైతే క్రూడ్ ఆయిల్ ఫస్ట్ చెప్పేస్తాను. క్రూడ్ ఆయిల్లో ఆల్రెడీ మనకి డౌన్ ట్రెండ్ దొరికింది పొద్దు నుంచి కాబట్టి, మార్నింగ్ నుంచి నా లెవెల్స్ ఇది ఉంటుంది 5492. ఓకే, ఇది నా లెవెల్ ఉంటుంది ఫస్ట్. ఇక్కడ పైనుంచి ఉంటాయి, అంటే ఇప్పుడు పైకి కనపడుతుంది, బట్ 15 మినిట్స్ స్టార్ట్ ఇది, జాగ్రత్త. దీన్ని 5 మినిట్స్ చేయమంటారా? ఒక్క నిమిషం, 5 మినిట్స్ చేస్తాను. సో ఇది కొంచెం క్లియర్ ఉంటుంది. యా, సో 5490 అబౌవ్ ఈ ట్రెండ్ పైన ఉంటే నేను బులిష్గా క్లియర్ అయితే మళ్ళీ, అండ్ దీని కిందకి వెళ్తే బేరిష్. కానీ ఆల్రెడీ నా సెటప్ పైనుంచి కిందకి వచ్చింది కాబట్టి, అంటే టాప్ టు బాటమ్కి దగ్గరలో వచ్చాను కాబట్టి నేను అందుకే ఎక్స్ప్లెయిన్ చేశాను హై, లో అండ్ మీడియన్. సో ఇది చెప్పాను కదా, అందుకే ఇప్పుడు హై నుంచి కిందికి వచ్చేసాం, మీడియన్ కూడా కాదు. అందుకని ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే కిందికి వెళ్తా, అప్పుడు ఇది బాటమ్ టు బాటమ్ క్రియేట్ అవుతుంది. అప్పుడు లెవెల్స్ కూడా అక్కడ మ్యాచ్ అవుతాయి సిస్టమేటిక్ చూసుకుంటే. సో ఈ జోన్లో ఉంటే నేను ట్రేడ్ చేయను, ఈ జోన్లో నేను అవాయిడ్ చేస్తాను మ్యాక్సిమం, అలా ఉంటాను. అదర్వైజ్ ఇక్కడ పైకి వెళ్తే నేను బులిష్గా క్రియేట్ అయితే, కిందికి వెళ్తే బేరిష్గా క్రియేట్ అవుతాను. ఎక్కడ 5451 బిలో బేరిష్గా క్రియేట్ అవుతా, 5487 ఎబో నేను బులిష్గా క్రియేట్ అవుతా. క్లియరా? ఇది క్రూడ్ ఆయిల్. న్యాచురల్ గ్యాస్లో చూసుకుంటే, న్యాచురల్ గ్యాస్ అయితే చాలా ఇబ్బంది ఉంది. బట్ స్టిల్ న్యాచురల్ గ్యాస్లో ఎందుకు ఇబ్బందిగా అంటున్నానంటే, ఒక్క క్యాండిల్ మనకి ఎంత పెద్ద పెద్ద క్యాండిల్ క్రియేట్ అవుతుంది. ఒక క్యాండిల్ 3000 లాస్ అవుతుంది, 3000 4000 అట్లా ఉంటుంది. సో అది కూడా ఇది 3 మినిట్స్ చార్ట్ పెట్టి చూపిస్తున్నాను మీకు. సో ఇది ఆల్రెడీ యాక్చువల్లీ టాప్ టు బాటమ్ వచ్చేసాం. ఇప్పుడు సాయంత్రము వీడియో క్రియేట్ చేసే ముందు టైం చూడండి, 6 గంటలకి, అండ్ ఇక్కడ 5:30. సో ఎంత ఫాస్ట్ ఉంది మూవ్మెంట్ అంటే, పైకి వెళ్తుంది కిందికి వచ్చేస్తుంది, పైకి వెళ్తుంది కిందికి వచ్చేస్తుంది, పైకి వెళ్తుంది కిందికి వచ్చేస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది కిందికి వచ్చేస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. సో ఇలాంటి టైంలో ఏమవుతుందంటే, మనం ఎంట్రీ చేస్తాము, మళ్ళీ ఎగ్జిట్ కూడా చేసేస్తాము. ఎస్ఎల్ హిట్ అవుతాయి కంటిన్యూస్గా, అండ్ ఆ ఎస్ఎల్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో మార్నింగ్ నాకు కొంచెం ట్రెండ్ దొరికింది, అక్కడ పికప్ చేసుకున్నాం స్మాల్గా. బట్ దాని తర్వాత ఇక్కడ ఇప్పుడు సాయంత్రం కొంచెం హై టు బాటమ్ క్రియేట్ చేసుకున్నాక ఇది కొంచెం ట్రబుల్ చేస్తుంది. సో 487 కింద ఉంటే నేను బేరిష్గా అయిపోతా, 495 ఎబో ఉంటే నేను బులిష్గా క్రియేట్ అవుతా. అగైన్ ఎప్పుడైతే పైకి వెళ్తానో ఇది నా ఎస్ఎల్ ఉంటుంది, ఎప్పుడైతే నేను కిందికి వెళ్తానో ఇది నా ఎస్ఎల్ ఉంటుంది, బేరిష్గా పుట్ సైడ్ అయితే ఈ లెవెల్గా ఉంటాను. మధ్యలో నేను ట్రేడ్ చేయను, ఈ మధ్యలో జోన్లో ఉంటే నేను ట్రేడ్ చేయను. ఎందుకంటే ఇది మీరు ఒకసారి దీన్ని చిన్నది చేయండి, లెట్స్ 15 మినిట్స్ చార్ట్ పెట్టండి, 15 మినిట్స్ ఇది, లేకపోతే 3 మినిట్సే పెట్టేస్తా. ఓకే,
సో 3 minutes చూడండి. మోస్ట్లీ ఇక్కడ అంటే నిన్నటి నుంచి ఆల్మోస్ట్ నిన్నటి నుంచి మనకి ఎక్కువ పెయిన్ అనేది ఇదే మధ్యలో తిరుగుతుంది కదా. సో అలాంటప్పుడు ఇక్కడ హై లెవెల్ ఛాన్సెస్ ఉంటుంది మనకి బాక్స్ ప్యాటర్న్ కూడా అనొచ్చు, లేకపోతే కన్సోలిడేషన్ అనొచ్చు దీన్ని. సో ఇక్కడ నేను ట్రేడ్ చేయడం అవాయిడ్ చేస్తాను ఇప్పుడైతే ప్రస్తుతం. ఇది నా ప్లాన్ ఉంటుంది న్యాచురల్ గ్యాస్లో. ఐ హోప్ అండర్స్టాండ్ అవుతుంది అనుకుంటా. సెకండ్ వచ్చేసి మనం బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు 15 నిమిషాలు పెట్టుకుందాం ఇక్కడ, ఎందుకంటే ఇది లెవెల్స్ కాబట్టి. ఓకే, 15 minutes చార్ట్లో నాకు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి ఫస్ట్ 58,825 నా సపోర్ట్ ఉంటుంది, 58,450 అండ్ 58,000 వరకు, అంటే 58,000 వరకు ఇది నా లెవెల్స్ ఉంటాయి. ఈ మధ్యలో ట్రెండ్ అనేది నా సపోర్ట్ యాక్చువల్లీ, అంటే నేను పర్సనల్గా పెట్టుకున్న లెవెల్స్, ఇది వేరే విషయము. ఇక్కడనే టచ్ అయ్యి నిన్న కూడా పికప్ వెళ్ళింది మార్కెట్, చూడండి పైకి వెళ్ళినట్టు కనపడుతుంది. సో అలాంటప్పుడు ఇక్కడ మనకి ఛాన్సెస్ ఉంది. రెండోది వచ్చేసి రెసిస్టెన్స్ పై సైడ్ 59,575, 59,850, 60,000 అండ్ 60,300 వరకు అయితే చూడొచ్చు. నేను 4 రోజుల నుంచి చెప్తున్నాను బాటమ్ అవుట్ క్రియేట్ అయింది. ఇంకా బాటమ్ టు బాటమ్ వెళ్ళడానికి మార్కెట్ అట్లీస్ట్ పైకి వెళ్ళాలి. అంటే మార్కెట్ చూడండి, మార్కెట్ పడ్డదా కొంచెం పికప్ చేసుకుంది, మళ్ళీ పడ్డదా పికప్ చేసుకుంది. ఇది కొంచెం ఎక్కువనే పడ్డది యాక్చువల్లీ, ఇది కొంచెం ఎక్కువైంది. మార్కెట్ పికప్ చేసుకుంది, మళ్ళీ కింద పడ్డదా మార్కెట్ పికప్ చేసుకుంది, మళ్ళీ కిందకి వెళ్ళిందా మార్కెట్ పికప్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఈ హయ్యర్ ఐ చూస్తున్నారు కదా, మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు ఇక్కడ, హయ్యర్ ఐ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు రేపటికి చెప్తున్నాం. మరి కానీ హయ్యర్ హై క్రియేట్ అయిందంటే ఇది ఏదో పెద్ద రాకెట్ సైజ్గా పైకి వెళ్తుందని కాదు, మళ్ళీ కింద కూడా రావచ్చు. సో మన కింద ఎజ్ సపోర్ట్ని రెసిస్టెన్స్ని సపోర్ట్గా తీసుకోవచ్చు కింద. సో లైవ్ మార్కెట్లో లెవెల్స్ ఏముంటాయి నేను అప్పుడు మళ్ళీ ఒకసారి నేను మన టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తుంటాను. క్లియర్. ఇది మన బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది. సో నిఫ్టీలో ఎలా ఉంటుంది రేపు, నిఫ్టీలో కూడా సేమ్ అలాగే కొంచెం ఇంచుమించు నిఫ్టీలో కూడా నా ట్రెండ్ అదే ఉంటుంది. సో లెట్స్ సే 25,830 25,380 ఫస్ట్, 25,500 నేను ఎన్నో రోజు చెప్తున్నా 25,500 జోన్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది బ్రేక్ అయితేనే కొంచెం 25,650 అండ్ 25,850 వరకు చూడొచ్చు. దాని తర్వాత 25,100 సపోర్ట్ ఉంది, 25,000 ఇది మెయిన్స్ అగైన్ రెజిస్టర్ కింద సపోర్టు, అండ్ 24,900 వరకు అయితే నేను చూస్తాను. ఇంకా దాని కింద అయితే ఇంకా కంటిన్యూ ఉంటుంది. బట్ ప్రస్తుతం అయితే ఇదే చూసుకుంటా, బికాస్ ఆఫ్ నేను కొంచెం బులిష్గా ఉన్నాను కాబట్టి, అంటే యాజ్ పర్ కరెంట్ సినారియోని బట్టి, కరెంట్ మార్కెట్ సినారియోని బట్టి నేను బులిష్గా ఉన్నాను. సో బులిష్గా ఉన్నాను కాబట్టి నా లెవెల్స్ పై సైడ్ నేను ఎక్కువ షిఫ్ట్ చేస్తున్నాను. అలాగే సెన్సెక్స్ కూడా మనకు ఉంటుంది. సెన్సెక్స్ కూడా సేమ్ వే 82,600 ఫస్ట్ రెజిస్టెన్స్, 83,100, 83,600 అండ్ 84,200 ఉంటుంది. అది కిందికి చూసుకున్నట్లయితే సపోర్ట్గా కిందికి వచ్చేసి మనకి 81,750 ఫస్ట్ ఉంటుంది, 81,450 అండ్ 81,000 వరకు మనము సపోర్ట్ తీసుకోవచ్చు డౌన్ సైడ్లో. బట్ గుర్తుపెట్టుకోండి, గ్లోబల్ సెంటిమెంట్స్ ఇంకా నెగిటివ్గా ఉన్నాయి. నేను ఒక విషయం అయితే చెప్పాను, యూఎస్ పీపుల్ అనేది మీరు చూస్తూ ఉంటారు. నిన్న దావోస్లో గ్లోబల్ ఇంటర్నేషనల్లో అందరు పెద్ద పెద్దలు వచ్చి లెక్చర్ ఇస్తారు, అది చూస్తూ ఉంటారు దావోస్. అక్కడ ప్రెసిడెంట్ ట్రంప్ వెళ్ళాడు, అక్కడ డిస్కషన్ జరిగింది. గ్రీన్ లైన్ మీద ఏదో టాపిక్ వస్తే లేదు అక్కడ మిలిటరీ యాక్షన్కి టైం తీసుకోము ఇప్పుడు అనేది కూడా చెప్పాడు. అలాంటి ప్లాన్స్ ఏం లేవు. సో అలాంటప్పుడు గ్రీన్ లైన్లో నార్మల్ డిస్కషన్ అవుతుంది అని ఒక క్లారిటీ వచ్చింది, నార్మల్ డిస్కషన్ మీద సాల్వ్ అవుతుంది. రెండో పాయింట్ వచ్చేసి యూరోప్ మొత్తం కలిసి మేము గ్రీన్ లైన్ని సపోర్ట్ చేస్తాము, మీరు ఇది ఎవరిది కాదు ఇది డెన్మార్క్ అని చెప్పారు కదా యుఎస్ ప్రెసిడెంట్ని. సో ట్రంప్ ఏం చేశాడు, 1 February నుంచి 10% టారిఫ్ అండ్ 1 March నుంచి 25% టారిఫ్ పెడతాడు కదా. వీళ్ళు ఏం చేశారంటే యూరోప్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి ఒక ట్రేడ్ ఉంటుంది, యూరోపియన్ ట్రేడ్ ఒకటి ఉంటుంది, అక్కడ నుంచి బయటకు వచ్చేసారు. అంటే మేమేతో ట్రేడ్ చేయం మరి, అంటే $300 billion సంథింగ్ యూఎస్ ఎక్స్పోర్ట్ చేస్తుంది వీళ్ళకి. సో అలాంటప్పుడు అక్కడ ప్రాబ్లం ఏంది, ఇప్పుడు ట్రంప్ ఏంటంటే ట్రంప్ దేశం గురించి ఏదైనా చేసుకోవచ్చు కాదేం కాదు, కానీ ఈ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ ట్రేడ్ నుంచి బయటకు వస్తే వీళ్ళు ఎక్స్పోర్ట్ ఎక్కడ చేస్తారు కదా. సో ఆ పబ్లిక్కి, అక్కడ ఉన్న జనాలకి, అక్కడ ఉన్న గవర్నమెంట్కి ఆన్సర్ కూడా ఇవ్వాలి. అప్పుడు ఏమైందంటే గ్రీన్ లైన్ నుంచి ఒక స్టెప్ వెనుకకు వచ్చేసి
నేను టారిఫ్ ఏం పెడతలేను, అలాంటిది ఏం లేదన్న అనగానే మనం మార్కెట్ పికప్ అయింది. మార్కెట్ పికప్ అయింది ఎందుకంటే గ్లోబల్ సెంటిమెంట్ పాజిటివ్ అయ్యాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఇది చాలా పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు గ్లోబల్ పాజిటివ్ అయినాయి అంటే యూరోపియన్ యూనియన్ ఎప్పుడైతే మొత్తం వెస్టర్న్ జోన్ ఉందో వాళ్ళందరూ కలిసినప్పుడు. ఇప్పుడు ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే ఇరాన్ మీద వాళ్ళు ఇది ప్రయత్నం చేస్తామో మేము స్ట్రైక్ చేస్తాం అది అన్నారు కదా యూఎస్ వాళ్ళు, జీసీసీ కంట్రీస్ని మిడిల్ ఈస్ట్లో జీసీసీ కంట్రీస్ అక్కడ యూఏఈ అవన్నీ జీసీసీ కంట్రీస్కి ఇబ్బంది ఉంది. మా ట్రేడ్ ఎఫెక్ట్ అవుతుంది, మా ట్రేడ్ రూట్ అవన్నీ ఇరాన్ నుంచి అక్కడ దగ్గర. సో ట్రేడ్ రూట్ అంతా దగ్గర అవుతుందని యూఎస్ ఏం చేస్తారు, మీరు అలా చేయకూడదు అది అని గ్రూప్ వీళ్ళందరూ కలిసి ఇక్కడ రిక్వెస్ట్ చేశారో బతికిమాడారో ఏదో ఒకటి. తర్వాత యూరోపియన్ యూనియన్ ఇక్కడ గ్రీన్ లైన్, ఓకే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇరాన్, ఇక్కడ గ్రీన్ లైన్, ఇక్కడ యూరోపియన్. సో యూరోపియన్ ఎప్పుడైతే గట్టిగా నిలబడ్డదో అప్పుడు ఇతను బ్యాక్ వేశారు, ఒక స్టెప్ బ్యాక్ చేయాలి, అది గ్లోబల్ పాజిటివ్ అయింది. వెనిజులా పాపం అనిపిస్తుంది. వెనిజులా పాపం చైనా వస్తుంది అనుకున్నాడు, ఇక్కడ రష్యా వస్తుంది అనుకున్నాడు, ఎవరు రాలేదు ఇక్కడ. సో ఇది ఒకటి ప్రాబ్లం అయింది వెనిజులా. సో ఇప్పుడు యుఎస్ ఎలా ఉందంటే నేను చేసింది శాసనం అనేది డైలాగ్ ఉండే కదా, అంటే వెస్టర్న్ సైడ్ అంతా నా రాజ్యమే. ఇప్పుడు ఇది వియత్నాం అన్నా కదా, ఐమ్ సో సారీ, వెనిజులా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మొత్తం ఓపెన్గా యుఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందీలో ఒకటి ఉంటుంది అన్న, తెలుగులో నాకు ఏమర్థం వర్డ్ రావట్లేదు, సామ్ దామ్ దండ్ అంటారు, సామ్ దామ్ దండ్ అంటారు చూడండి హిందీలో, తెలుగులో నాకు ఆ వర్డ్ రావట్లేదు. బట్ అది వాడతాడు. ఫస్ట్ ఏం చేస్తాడు, ఇరాన్ నేను వచ్చేస్తున్నాను, నేను కొట్టేస్తా, నేను మిసైల్ వేసేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అన్నాడు. జీసీసీ కంట్రీస్ అయ్యి చెప్పేశాడు, ఏం రాలేదు. ఎవరు వచ్చారు, హెల్ప్ పొందవే అన్నాడు. నిన్న కూడా వీడియోలో అడిగాను, ఎవరు చెప్పలేదు. ఎక్కడుంది పాపం జనాలు అయిపోయిందా. సో బెదిరిస్తాడు ఫస్ట్, నేను కొట్టేస్తాను, నేను తిట్టేస్తాను, నేను వచ్చేస్తున్నా, ఏం చేయలేదు. గ్రీన్ లైన్ నేను తీసేసుకుంటా, ఎవరు వస్తారో చూద్దాం, నేను ఒక్కనే ఉంటాను, ఎవరు వస్తారో నేను చూసుకుంటా అన్నాడు. ఏమైంది, యూరోపియన్ యూనియన్ వచ్చింది, యూరోపియన్ మొత్తం వాళ్ళు వచ్చారు, బ్యాక్ స్టెప్. సో సైలెంట్ అయిపోయాడు. ఓకే, దీని తర్వాత కెనడా, క్యూబా అవన్నీ వస్తాయి. సో ఫస్ట్ భయపట్టించి ఏదైనా ట్రేడ్ డీల్ చేసుకుంటాడు, ఇంత కాదు అంత కాదని చూసుకొని వెళ్ళిపోతాడు. ఇప్పటి వరకు యుఎస్ డైరెక్ట్ యుద్ధంలో ఎప్పుడు కనిపించలేదు. ఓకే, సో అలాంటప్పుడు డైరెక్ట్ రారు, వీళ్ళు పెద్దలు కదా, పెద్ద ఎకనామీ కదా, వీళ్ళు రారు తొందరగా. అలాంటప్పుడు ఇండైరెక్ట్గానే చేపిస్తారు. ఇప్పుడు చూడాలి మన దగ్గర ఏమొస్తుందో వీళ్ళది. మన ట్రేడ్ డీల్ కూడా పెండింగ్ ఉంది. ఓకే, సో ట్రేడ్ డీల్ పెండింగ్ ఉంది, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి వాళ్ళ లెవెల్స్లో. బట్ మనం ఏంటంటే కన్సూమర్ కూడా అంటే కన్సూమ్ చేసేవాళ్ళము, ప్రొడ్యూస్ చేసేవాళ్ళము. సో కన్సూమ్ చేసే వాళ్ళంలో మనం ఎక్కువ ఉన్నాము, ఇంకా ప్రొడక్షన్లో రాలేదు. అంటే ప్రొడ్యూస్ చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్లో, మినరల్స్లో, మైన్స్లో, ఓన్ ప్రొడక్ట్గా, ఈవెన్ టెక్నాలజీలో, ఏఐలో, ఇవన్నిట్లో మనం రావాలి. ఇంకా రాలేదు. కన్సూమ్ చేసే దాంట్లో ఉన్నాం ఫుల్గా, సర్వీస్ ఇచ్చే దాంట్లో ఫుల్గా ఉన్నాం, ఫుల్గా 9 to 6 జాబ్ చేస్తాం, నో డౌట్, ప్రాబ్లం ఏం లేదు. బట్ ప్రొడక్షన్లో కూడా రావాలి, అప్పుడు మనం స్ట్రాంగ్ ఉంటాం. ఎందుకంటే మన పాపులేషన్ అంతా, ఓకేనా. సో ఇక్కడ మనకు థ్రెట్ లేదు, కానీ ఒక డీల్ ఉంది. 26, 27కి యూరోపియన్ నేషన్ అంటే 27 కంట్రీస్ వచ్చేస్తాయి. అందులో అన్ని కంట్రీస్ ఉంటాయి. నేను లీస్ట్ నా టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేస్తాను. అంటే ఒకసారి నిన్న వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ ఇది ఒకసారి డీల్ అయిందంటే మనకి ఇక్కడ ఫార్మా రిలేటెడ్, టెక్నాలజీ రిలేటెడ్, క్లోత్స్ రిలేటెడ్, అదర్ ఏఐ, డేటా సెంటర్ రిలేటెడ్, అన్ని రిలేటెడ్లో మనకి ఇక్కడ ఒక ట్రేడ్ డీల్ సైన్ అయిపోతుంది. సో ఇక్కడ ఒక మన పాజిటివ్ వస్తుంది. సో పాజిటివ్ రావడానికి ఫస్ట్ కిందికి తీసుకెళ్లారా లేకపోతే పైకి వెళ్ళిందా నాకు అవన్నీ తెలియదు. బట్ మనం ఒక నార్మల్ ట్రేడర్స్ కాబట్టి ఫస్ట్ మార్కెట్ని పైకి తీసుకెళ్తారు. దాని తర్వాత ఈ ప్రైస్ని మనం అనుకుంటాం ప్రైస్ బాగా పైకి వెళ్తుంది, వెరీ గుడ్, మార్కెట్ ఆల్ టైమ్ హై, నౌ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్, వచ్చేస్తాం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాం. ఎవరైతే ఇక్కడ నుంచి కిందికి తీసుకొచ్చారో వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే, ఇక్కడ మళ్ళీ మనం స్టక్ అయిపోతాం, అయ్యో పాపం మనం లాస్లో ఉన్నామని. ఎప్పుడు సరే ఇంతే లాస్ కదా, 10 రూపాయలు 1000 రూపాయలు లాస్ కదా, బయటకు వెళ్దాం అనుకుంటారు. మార్కెట్ ఇంకా కొంచెం కిందికి వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ పికప్ అవుతుంది. ఇక్కడ మధ్యలో ఎక్కడో తెలుస్తుంది యూరోపియన్ యూనియన్ ట్రేడ్ ఉందని, లేకపోతే ట్రంప్ ఏదో సైలెంట్ అయిపోయాడని. సో ఇవంతా ఒకటి లెవెల్స్ ఉంటాయి మార్కెట్లో. ఇది పైకి వెళ్ళి కింద పడ్డదని కాదు, దీన్ని ప్రైస్ అడ్జస్ట్మెంట్ అంటారు. ఓకే, సో పెద్ద దాంట్లో మనం ఎక్కువ బ్రెయిన్ వాడకూడదు. అందుకే మనం సింపుల్గా ఒక సెటప్ పెట్టుకోవాలి, సింపుల్గా లైక్ హై అండ్ లో చూసుకోవాలి. మీడియం జోన్లో మనం ట్రేడ్ చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వచ్చిందంతా 99% ఇక్కడనే పోతుంది. జనాలకు అంటే ట్రేడర్స్కి తెలియక, లేకపోతే ఐడెంటిఫై చేయక. సో ఇది ఒకటి జాగ్రత్తగా పడితే మనం ఈజీగా అర్నింగ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ఉంటుంది ట్రేడింగ్ అనేది. ఎక్కువ ఆలోచించాలంటే చాలా డిఫికల్ట్ అయిపోతుంది, కానీ ఎక్కువ సింపుల్గా పెట్టుకుంటే అంత సింపుల్గా మీకు కనపడుతుంది.
ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, వాట్సాప్ నెంబర్ ఉంది, మెసేజ్ చేయండి. వీలైతే హెల్ప్ చేస్తాను నా వంత అయినకు. దాని తర్వాత మీ ఇష్టం అండి. క్లియర్? సో ఒకసారి లాస్ట్లో పోయే ముందు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇది మన ఛానల్ అండి. ఇన్ కేస్ లైక్ చేస్తే మన వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనండి? సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో రేపు. అంతవరకు థ్యాంక్ యూ.